కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు మీరు ఆ రోజు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు, నోటరీ డాక్యుమెంట్లు పంచారు. సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఏం రాసింది చూడండి మీరు. సోనియా గాంధీ గారు లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మరి ఏమైంది మాట? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ. అది కూడా అమలు కాదు. 7వ గ్యారెంటీ ఏంటి? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు. కలిసిండా రేవంత్ రెడ్డి? ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది. ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాకీలాడలేదు. నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు. ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం. ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 10,000 ఇవ్వండి,
15 ఆగస్టులోగా 4000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళల 2500 రూపాయలు ఇవ్వండి. ఎస్, నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన. మాకు త్యాగాలు కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు మేలైందంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు. ఆగస్టు 15వ తేదీలో నువ్వు అమలు చేయి, నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా, ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి. మరి మీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా. దొంగ తిరుగుడు మాటలు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం? నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నావు. ఎడమైంది నీ ప్రతి గ్యారెంటీ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6లో 5 అమలు చేసిన, 6లో 5 అమలు చేసిన అంటాడు. ఏడ చేసినవే 5 నువ్వు? నేను చదివిపిస్తా. ప్రతి మీటింగ్లో 6లో 5 చేసిన అంటాడు. మొదటిది మీరు రాసిందే చదువుతున్నా మీ దాంట్లోనే. మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా? 2500 ఇచ్చినవా నువ్వు? 2500 నీ మొదటి హామీ అమలు కాలేదు. రెండవది రైతు భరోసా, ప్రతి ఏటా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను, అమలైందా? మూడవది వ్యవసాయ కూలీలకు 12,000 అని రాసినావు, ఇచ్చినవా ఒకరికైనా 12,000? నాలుగవది వరి పంటకు 500 బోనస్, ఎక్కడైనా ఇచ్చినవా? మళ్ళీ యాడికెళ్ళి 5 గ్యారెంటీలు అమలు చేసినట్టు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు మోసం. నీ మేనిఫెస్టోలో అడుగడుగున నీ మోసమే. నేను నువ్వేం చెప్పినావు? యువ వికాసం, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను, ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాను. ఎక్కడన్నా ఒక్కటన్నా జరిగిందా? చేయూత 4,000 నెలసరి పెన్షన్ ఇస్తాను. ఎక్కడ పోయింది 4,000 పెన్షన్? ఇందులో ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకొని 6 5 అమలు చేసినా, 6 5 అమలు చేసినా అని నువ్వు బురుడి కొట్టిస్తున్నావు. ఇది నేను రాసుకొచ్చింది కాదు. ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం, టీవీల్లో, పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుంటూ ప్రజలను నమ్మించింది. మీరు బాండ్ పేపర్ల మీద రాసి నమ్మించింది. చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించింది. అట్లన్నా నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రియాంక గాంధీతో చెప్పించి, మీటింగ్లో నువ్వు చెప్పి, బాండ్ పేపర్లు రాసిచ్చి, కాళ్ళల్లో పట్టుకొని, చేతులల్లో పట్టుకొని, మొక్కి మొక్కి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా. అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ డొంక తిరుగు మాటలు, ఎందుకు అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ తొండి రాజకీయాలు చేస్తూ ఉన్నారు? అందువల్ల నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా, ఆ ఒట్టు నిజమే అయితే, నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి, అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, నేను కూడా వస్తా. ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు, సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి. నేను కూడా ప్రమాణం చేస్తా. మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను, లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా రాయిగా, నువ్వు దొంగ తిరుగుడదు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇతర ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా, కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. అది కుర్చీలో కూర్చున్న నాడే 6 గ్యారెంటీలు, 13 హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజల మదిలో ఉన్నది. అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మెదిలో ఉన్నది. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని
మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మదిలో ఉన్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు